ఎవరెస్ట్, ఎండిహెచ్ బ్రాండ్ల మసాలాలకు మంచి డిమాండ్ ఉంది. ప్రతి ఇంట్లోనూ ఈ మసాలాలు కనిపిస్తాయి. కానీ ఇప్పుడు ఈ కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్ పై నిషేధం విధించారు. ఎవరెస్ట్, ఎండిహెచ్ బ్రాండ్లకు చెందిన మసాలాలను సింగపూర్, హాంకాంగ్ దేశాలు నిషేధించాయి. తాజాగా అదే బాటలో నేపాల్ కూడా చేరింది. తమ దేశానికి మసాలా దినుసుల దిగుమతులను నిలిపివేస్తున్నామని, మార్కెట్లో ఈ మసాలా దినుసుల అమ్మకాలను నిషేధించినట్టు నేపాల్ ఫుడ్ టెక్నాలజీ అధికారులు ప్రకటించారు. ఈ మసాలా దినుసుల్లో హానికర రసాయనాలు ఉన్నట్టు బయటపడడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. ఈ రెండు కంపెనీలకు చెందిన మసాలా దినుసుల్లో ఎథిలిన్ ఆక్సైడ్ మోతాదుకు మించి ఉన్నట్టు తేలింది. క్రిమి సంహారకంగా ఉపయోగించే ఎథిలిన్ ఆక్సైడ్ అవశేషాలు ఈ మసాలా దినుసుల్లో ఉన్నట్టు గుర్తించిన సింగపూర్ ప్రభుత్వం వాటిని వెంటనే భారత్కు తిరిగి పంపేయాలి అని నిర్ణయించింది. దీంతో సింగపూర్, హాంకాంగ్ వీటిని నిషేధించాయి. అలాగే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సైతం ఈ రెండు మసాలాలపై విచారణ జరుపుతున్నట్టు ఇటీవలే ప్రకటించాయి. ఆయా ఉత్పత్తులను ఆస్ట్రేలియా రీకాల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. పలు దేశాలు నిషేధించిన ఆయా మసాలాలను భారత్లో కూడా విక్రయిస్తూ ఉండడంతో ఫుడ్ సేఫ్టీ రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అప్రమత్తమైంది. దేశంలోని పలు ప్రాంతాల నుంచి ఈ కంపెనీలకు చెందిన మసాలాలను సేకరించి ప్రయోగశాలలో నమూనాలను పరీక్షించింది. ఈ మసాలాలు ఇతర ఉత్పత్తుల్లో హానికర రసాయనాలు లేవని ప్రకటించింది. వీటి శాంపిల్స్ ఎథిలిన్ ఆక్సైడ్ గానీ, క్యాన్సర్ కారక రసాయనాలు గానీ లేవని తెలిపింది. ఈ రెండు కంపెనీలు విక్రయించే ఉత్పత్తుల శాంపిల్స్ ను విస్తృతంగా సేకరించి పరీక్షలు జరపగా ఈ విషయం వెల్లడైనట్టు తెలిపింది. ఎవరెస్ట్, ఎండిహెచ్ మసాలాల్లో అనుమతులకు మించి రసాయనాలు ఉన్నట్టు హాంకాంగ్ ఫుడ్ అథారిటీ ఆరోపించిన నేపథ్యంలో FSSAI ఈ పరీక్షలు జరిపింది. మసాలాల్లో సూక్ష్మ క్రిములు నశించేలా స్టెరిలైజ్ చేసేందుకు ఎథిలిన్ ఆక్సైడ్ను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ ఈ రెండు కంపెనీల ఉత్పత్తుల్లో మోతాదుకు మించి లేవని తెలిపింది.